నిన్న తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అంటే ట్రైలర్ చూసి నేను ఇది ఏదైనా ఫ్యాన్ మేడ్ ట్రైలరా అనుకున్నాను. తీరా చూస్తే ఇది ఒరిజినల్ ట్రైలరే, సినిమా టీమే రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు అంటే అసలు ఎక్సలెంట్గా 29 మిలియన్ వ్యూస్ వచ్చాయి మొదటి 24 గంటల్లో. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 29 మిలియన్ అంటే 2,90,00,000 వ్యూస్ వచ్చాయి. అంతమంది అంటే ఆల్మోస్ట్ 3 కోట్ల మంది చూశారు ఈ ట్రైలర్ని మొదటి 24 గంటల్లో. ఇది అద్భుతం అని చెప్పాలి. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది ఈ సినిమా. తెలుగు అంటే ఒరిజినల్ తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో. ఇక లైక్స్ పరంగా కూడా ఎక్సలెంట్ లైక్స్ వచ్చాయి ఈ ట్రైలర్కి. 1.2 మిలియన్ లైక్స్ వచ్చాయి. అంటే 12 లక్షల మంది ట్రైలర్ బాగుందని లైక్ చేశారు. నేను కూడా ట్రైలర్ చూశాను, బట్ నాకైతే అంతగా నచ్చలేదు ట్రైలరు. చాలా లో 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 క్లాస్గా అనిపించింది ఆ ట్రైలరు. ఏదో బి గ్రేడ్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది. ఎస్పెషలీ విజయ్ ఏజ్ లుక్ అయితే మరి చండాలంగా అనిపించింది నాకు. ట్రైలర్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. చాలామంది యాక్టర్లు ఉన్నారు, పాత యాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు. లైలా, స్నేహ అండ్ ప్రశాంత్, ప్రభుదేవ, ఇలా చాలామందిని పెట్టుకున్నాడు. కానీ విజయ్ది ఒరిజినల్ లుక్కే బాగుంది. మిగతావి ఏజ్డ్ అండ్ మిగతా లుక్స్ ఏం పెద్దగా అనిపించలేదు. ఏదో కొద్దిగా థ్రిల్లర్ మాదిరి అనిపించింది, యాక్షన్ థ్రిల్లర్ మాదిరి. ఇంకా వెంకట్ ప్రభు డైరెక్షన్ తీస్తే మానాడులాగా బాగా తీస్తాడు, లేదంటే కస్టడీ మాదిరి చెత్తగా తీస్తాడు. మరి చూడాలి మరి వెంకట్ ప్రభు. ఇక యువన్ శంకర్ రాజా మ్యూజిక్ మామూలే. ఇంతవరకు వచ్చిన ఏ పాట కూడా అంతగా కిక్ ఇవ్వలేదు. సినిమా ట్రైలర్లో వచ్చిన బీజిఎం కూడా పెద్దగా అనిపించలేదు. నాకైతే నచ్చలేదు ట్రైలరు. ఓకే, ఎలాగో చూస్తాం అనుకోండి. సినిమా సెప్టెంబర్ 5 రిలీజ్ అవుతుంది సినిమా. మరి ట్రైలర్ అయితే మరి వ్యూస్ అయితే బాగా వచ్చాయి, లైక్స్ కూడా బాగా వచ్చాయి. బట్ నాకైతే పర్సనల్గా నచ్చలేదు. అది మన తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ట్రైలరు రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో 29 మిలియన్ వ్యూస్ అంటే 2,90,00,000 మంది చూశారు. అంటే ఇది ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్స్లో, ఇండియన్ ట్రైలర్స్లో టాప్ 4లో ఉంది, 4th ప్లేస్లో వ్యూస్ పరంగా. ఇక లైక్స్ పరంగా 1.2 మిలియన్ అంటే 12 లక్షల మంది చూశారు. అంటే ఇది లైక్స్ పరంగా మొదటి 24 గంటలు చూసుకుంటే 7th ప్లేస్లో ఉంది. మంచి రికార్డులు, మంచి వ్యూస్, మంచి లైక్స్. బట్ ట్రైలర్ అయితే నాకు నచ్చలేదు. మీరు కూడా అంటే ట్రైలర్ చూసింటే ఓకే, చూడకపోయింటే ఒకసారి యూట్యూబ్లో ఉంది ట్రైలర్, చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ట్రైలర్ని, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. అది ఓకే, బాయ్.